హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు పలంనేరులో గంగమ్మ జాతర సిరస రోజు వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే దగ్గర 15 రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకైతే లాంగ్ వీడియో ద్వారా వచ్చేసాను. సో మీరందరూ కూడా లాంగ్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు, అలాగే నన్ను చాలా మిస్ అవుతున్నారు. సో మీరు అలా మిస్ అవుతున్నారని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ ద్వారా అట్లీస్ట్ నేను మీతో ఉండాలని చెప్పేసి నేను అప్పుడప్పుడు వీలైనంత వరకు షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా ఈ రోజు నుంచి కూడా లాంగ్ వీడియోస్ అయితే ప్రతిరోజు కూడా వచ్చేస్తాయి 10:30కి. నేను ఇంకా మిమ్మల్ని మిస్ చేసుకోను, అండ్ మీరు కూడా నన్ను మిస్ చేసుకోకుండా నన్ను డైలీ కూడా కామెంట్స్లో నన్ను పలకరిస్తూనే ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ పర్సనల్గా చేస్తున్నారు. మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున కూడాను. అండ్ ఇంకా గివ్ అవే ఇచ్చాం కదా, గివ్ అవే విన్నర్ కూడా అనౌన్స్మెంట్ చేసేసాను. అలాగే తనకి శారీ కూడా పంపించేశాను, అండ్ శారీ కూడా రిసీవ్ అయిపోయింది. షార్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను స్క్రీన్ షాట్స్ అవి. అండ్ ఇంకా వీడియో టాపిక్ లేక వచ్చేస్తే 15 రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది నేను ఈరోజు షూట్ చేశాను అనమాట. నిజంగానే నాకే కొత్తగా అనిపించింది, అబ్బాయి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో షూట్ చేస్తున్నామని చెప్పేసి. సో మీ అందరికీ తెలిసిందే కదా, ప్రాబ్లం అయితే ఫోన్ ఇష్యూ వచ్చింది, స్టోరేజ్ ఫుల్ అయిపోయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులు వెయిట్ చేసి బాగా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఇంకా ఆ మొబైల్తో మనం ఏం చేయలేమని తెలిసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ న్యూ మొబైల్ అయితే పర్చేస్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ సిరస రోజు అనమాట. అంటే గంగమ్మ జాతర సిరస అనేది ఉంటుంది కదా ముందు రోజు, జాతర ముందు రోజు. ఆ రోజు అయితే ఇంకా ఇంటికి బంధువులంతా వచ్చేసారు. బంధువులు అంటే నేను ఎవరికి చెప్పలేదు ఈసారి. అమ్మ, అలాగే ఇంకా మా అత్తయ్య, ఇంకా మా పెద్ద తోడుకోడలు, మా బావ, వీళ్ళు మాత్రమే వచ్చారనమాట. సో ఇంకా పువ్వులు అయితే విడిపూలు అవి తీసుకొచ్చారు, అండ్ మేము కూడా మార్కెట్లో తీసుకొచ్చాము. ఇంకా అవన్నీ కూడా అమ్మ, మా అత్తయ్య ఇద్దరు కూడా కలిసి కట్టేశారు. అవైతే చూపిస్తూ ఉన్నాను. అండ్ బావ, అక్క కూడా వచ్చేసారని చెప్పాను కదా, ఇంకా బావ అయితే రస్ తీసుకుంటున్నారు. ఇంకా అక్క నేను కలిసి అయితే వంట చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ వంటలన్నీ ప్రిపేర్ చేసేసాను. ఓన్లీ ఇంకా వేడిగా వడలు ఒకటి వేసుకునేది ఉంటే ఇంకా వడలు మాత్రం తినే టైంలో వేద్దామని చెప్పేసి ఇంకా గ్యాప్లో అయితే మేము షాపింగ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. నేను, మా అక్క, చిన్నమ్మాయి, ఇంకా పిల్లలిద్దరికీ కూడా షాపింగ్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంకా రాగానే అప్పటికే టైం ఒక 8:35 అయిపోయింది నైట్. ఇంకప్పుడు వేడిగా వడలు అయితే వేస్తూ ఉన్నా, గారెలు అనమాట, ఉద్దిపప్పు వడలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా తినడానికైతే 9 అయిపోయిందిలేండి. ఇక్కడైతే ఎన్ని వంట రూమ్లో క్లాత్స్ ఉన్నా కూడాను డ్రెస్సెస్కి, శారీస్కి చేతులు కడుక్కొని తుడుచుకోవడం బాగా అలవాటు కదా, నాలాగా మీకు కూడా అలవాటు ఉందా? ఎంతమందికి ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా గారెలు కూడా వేడివేడిగా వేసేసాను. ఇంకా అందరం కూడా కూర్చునేసాము, చేసినవన్నీ కూడా ఎత్తుకొచ్చి పెట్టేశాను. ఈ రోజు అయితే నో నాన్ వెజ్ అనమాట, ఓన్లీ వెజ్జే ఉంటుంది. అండ్ రేపు అయితే ఫుల్ నాన్ వెజ్లు ఉంటాయి. అంటే జాతర రోజు నాన్ వెజ్ ఉంటుంది, సిరస రోజు అయితే వెజ్ చేసుకుంటాం అనమాట. థర్స్డే రోజు వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను, అంటే రీసెంట్ వీడియోసే అనమాట. ఈరోజు సండే కదా, థర్స్డే రోజు వీడియో అనమాట ఇది, ఓకేనా. అండ్ నేను ఆ రోజు మార్నింగే కొన్నానండి మొబైల్ కూడాను. అండ్ మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే యూట్యూబ్లో పెట్టట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడొచ్చు నేను ఏ మొబైల్ కొనుక్కున్నానని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ పప్పు సాంబార్ చేశాను, వేడిగా రైస్ పెట్టాను, అలాగే ఉద్దిపప్పు వడలేసాను, ఇంకా రసం కూడా పెట్టేశాను అనమాట. ఈరోజు సింపుల్గా వీటితోటి అయితే ముగిచ్చేసుకుంటున్నాం మా డిన్నర్ అనేది నైట్. అండ్ రేపు ఫ్రైడే, అంటే ఫ్రైడే రోజు అయితే ఇంక ఇంట్లో ఫుల్ నాన్ వెజెస్ అవి ఉంటాయన్నమాట ఫెస్టివల్ రోజు, ఓకేనా. సో ఇంకా అందరికీ కూడా వడ్డించి ఇచ్చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కూడా నేను చాలామందికి రిలేటివ్స్కి చెప్పేదాన్ని, దగ్గర వాళ్ళందరికీ కూడాను. బట్ ఎందుకో ఈసారి కొంచెం నాకు అంత మైండ్ బాగాలేదు. సమ్ రీజన్స్ వల్ల అయితే కొంచెం నేను ఎవరికి చెప్పదలుచుకోలేదన్నమాట. అండ్ ఇంకొకటి, మా అన్న కూడా లేరు కదా, సో మా అన్న కూడా లేరు కాబట్టి నాకెందుకో అందరినీ పిలిచి అంత హడావిడి చేసే అంత సంతోషంగా నేను లేనని నాకు అనిపించింది. సో మనం హ్యాపీగా ఉండాలి, మనం అందరికీ చేసి పెట్టేంత ఓపిక మనలో ఉన్నప్పుడే మనం అందరికీ చెప్పాలి. ఏదో చెప్పేసామా, వచ్చి వాళ్ళంతకి వాళ్ళు వండుకొని తిన్నారా పోయారా, అలా నాకు అస్సలు నచ్చదు. మీ అందరికీ నా గురించి బాగా తెలుసు. ప్రతిదీ A to Z, పిన్ టు పిన్ నేనే స్వయంగా నా చేతులతో చేసి పెడితేనే నాకు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను చేసినవి వాళ్ళు తిని బాగుందంటే నాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. బట్ ఈసారి నా సిచ్యువేషన్స్ ఏమీ కూడా బాగాలేదు. సో దానివల్లనే నేను ఇంకెవరికి అంటే చెప్పాలనుకున్నాను, ఆల్రెడీ ప్లానింగ్ ఉండే కానీ ఇంకా మా అన్న ఇలా అయిన తర్వాత, అండ్ మా అన్న లేకుండా ఫస్ట్ గంగమ్మ జాతర అనమాట ఇది జరుపుకుంటున్నది. కొంచెం దీంట్లో ఎందుకులే ఎవరికి వద్దులే అన్నట్టుగా నేను ఇంకా ఉండిపోయానమాట. ఇంకా ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు మాత్రమే మేము ఇంక ఇక్కడ ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాము. చాలా రోజులు అయిపోయిందండి ఇట్లా నాన్ స్టాప్గా లాంగ్ వీడియోస్లో మాట్లాడి, ఇంకా నాకే తడబాటు వస్తుందన్నమాట, మాట్లాడలేకపోతున్నా. బట్ మీరు మాత్రం నిజంగా చాలా గ్రేట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఎంత బాగా వెయిట్ చేశారు. అసలు షార్ట్ వీడియోస్ అయితే పెట్టడానికి కూడా టైం లేదు నాకు, బట్ మొబైల్లో షార్ట్ వీడియోస్ తీయడానికి అవుతుందన్నమాట.
పాత ఐఫోన్లో. కానీ లాంగ్ వీడియోస్ అయితే తీయడానికి అవుతుంది కానీ వాటిని డౌన్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదనమాట, స్టోరేజ్ ఇష్యూ వస్తుంది. సో షార్ట్ వీడియోస్ అయితే 1 మినిట్ అట్లనే ఉంటాయి కాబట్టి ఇంక వాటినట్లు మీకు అప్పుడప్పుడు పెడుతూ వచ్చాను. చాలా టెన్షన్ పడ్డానులేండి, అంతా ఇంత కాదు. ఇంకా ఏదో ఒకటి చేసి ఇంకా మనం బతికేది దీనిపైన అయినప్పుడు మనం ఇంకా ఖచ్చితంగా పెట్టాల్సిందే. 10 రూపాయలు అవుతుంది, మనం ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది. సో అందుకోసమని చెప్పేసి ఇంకా కొనేసుకున్నానండి. ఇంకా వేరే ఆలోచన, నేను సెకండ్ ఆప్షన్ తీసుకోలేదు, ఇంకా కొనేసుకున్నాను. నాకు లైఫ్ ఇదే కాబట్టి డేర్ చేసేసాను. ఇంకా ఈఎంఐలు కట్టడమే ఉందన్నమాట పెద్ద పని. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా ఆర్కెస్ట్రా దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి బస్ స్టాండ్ దగ్గర అయితే ఆర్కెస్ట్రా పెట్టున్నారనమాట. సో అక్కడికైతే వచ్చాము. జస్ట్ అట్లా ఊరికే బోర్ కొడుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇంకా అమ్మ, నేను, మా పెద్దమ్మాయి ముగ్గురమే వచ్చాము. మిగతా అంతా కూడా పడుకునేసారనమాట, టయర్డ్గా ఉందని చెప్పేసి. సిరస్ టయానికి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఉండిపోయారు. ఇంకా మేము మాత్రం వచ్చామా. ఇంకా అట్లా వచ్చేసరికి ఇంక ఇక్కడ డ్యాన్స్లు అవి స్టార్ట్ అయ్యాయి. సరే కాసేపు అట్లా చూసుకొని ఒక 10-10:30 అయిందిలేండి మేము వెళ్ళేసరికి. 10:30కి అట్లా వెళ్ళున్నాము. ఇంకా వెళ్ళేసి కాసేపు అట్లా చూసామన్నమాట. బట్ జనం ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత జనం ఉన్నారో, ఇసుకేస్తే నేల పడదనమాట, అంత జనం ఉన్నారు చూడండి. ఇంకా మా అన్న వాళ్ళు ఉన్నారనమాట అక్కడ, మా పెద్దమ్మ కొడుకు వాళ్ళు. వాళ్ళ దగ్గర అట్లా సేఫ్గా నిల్చొని కాసేపు ఉండేసి మళ్ళీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉన్నాం అంతే. మళ్ళీ వెంటనే ఇంటికైతే వచ్చేసాము. అండ్ మళ్ళీ మనకి 11:30-12 అట్లా సిరస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మనము ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉండేవాళ్ళం అనమాట, గంగమ్మ టెంపుల్ దగ్గరలో. సో అప్పుడు ఏంటంటే సిరస్ చూడడము, జల్దీ చూడడం ఇవన్నీ కూడా చాలా లైవ్లో దగ్గర నుంచే నేను చూసేదాన్ని, మన ఇంటి దగ్గర నుంచినే. సో అప్పుడు కొంచెం బజార్ స్ట్రీట్లో అట్లా ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ నుండి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెము మరి అన్ని దగ్గర నుంచి చూడండి, కానీ ఒకవేళ అప్పుడప్పుడు టైం దొరికితే మాత్రం వచ్చి అన్ని చూస్తూ ఉంటామన్నమాట మేము. ఇంకా అలాగే ఇక్కడ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్స్కి అయితే డ్యాన్స్ స్టార్ట్ చేసేసారు. నాకైతే ఇంకా నిజంగానే ఏదో ఒక ఫీల్ వస్తుంది కదా, మనకి ఇష్టమైన వాళ్ళ సాంగ్స్ వస్తున్నాయి అంటే. అలా నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను. మెయిన్గా ఇంకా అక్కడ నిలబడి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. నాకేమో ఈరోజు మార్నింగ్ నిద్ర లేచిన నుంచి ఫుల్ పనులు ఉన్నాయన్నమాట. సో మధ్యాహ్నం వరకు నాకు ఈ మొబైల్ టెన్షన్, మొబైల్ కొనుక్కోవడం, అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవడం ఇదే సరిపోయిందనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాను. క్లీనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వంట పనులన్నీ చేసేసరికి నాకు ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. సో దానివల్ల బాగా అలసిపోయాను. ఇంకెక్కువసేపు కూడా నిల్చోలేకపోయాను. ఇంకా అమ్మని అట్లా తీసుకొచ్చాను అనమాట, కొంచెం అమ్మకి మైండ్ డైవర్ట్ చేద్దాము. అన్న ఎక్కువ గుర్తొచ్చేస్తూ ఉన్నాడు, అందుకోసం అని చెప్పేసి కొంచెం నేను ఏడ్చి మా అమ్మ ఏడ్చి ఇంకా ఫ్యామిలీ అంతా పండగ పూట ఏదోలా అయిపోతుందని చెప్పేసి నేనైతే కొంచెం కంట్రోల్ చేసుకొని ఇంకా అమ్మని అట్లా తీసుకొచ్చేసి మైండ్ డైవర్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత సిరస్ అయితే ఊరేగింపు స్టార్ట్ అయ్యింది. 12కి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, 12కి అట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా మనకి జవలి స్ట్రీట్ అని ఉంది, జవలి స్ట్రీట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3-3:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా వీలైనంత వరకు కాసేపు అట్లా చూసుకున్నాము. బట్ సిరస్ అయితే నేను మరీ ఎక్కువసేపు ఉండి చూడలేదులేండి. ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా వీడియోస్ అవి షేర్ చేసుకొని అవైతే నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా. పలంనేరులో అమ్మవారి సిరస్, తిరుపతి గంగమ్మ సిరస్ ఊరేగింపు అయితే మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళ నుంచి వీడియోస్ అయితే సెండ్ చేయించుకొని మీకు ఇక్కడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉంటారంటే అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత కళగా ఉంటారు అమ్మవారు అయితే. నిజంగా నాకైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఏదో తెలియదు కానీ అమ్మవారిని చూడగానే ఎమోషనల్ అయిపోతాను అనమాట నేను. నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఏదో తెలియని అంటే ఉంటుంది కదా మనకు కూడా లోపల, ఆటోమేటిక్గా భగవంతుని ముందుకు వెళ్ళామంటే ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నాకైతే అమ్మని చూడగానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాను. చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నారు కదా అమ్మవారు అయితే, నవ్వుతూనే ఉన్నారు. భలే అనిపించిందండి నిజంగా. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన, నా ఫ్యామిలీ పైన, అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరిపైన ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇలా మీ అందరితో పాటు అమ్మవారి సిరసు ఊరేగింపు షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా ఊర్లలో గంగమ్మ జాతర ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ మన ఊర్లో చేసేది మనకి గొప్పగా ఉంటుంది కదా. అట్లనే పలంనేరులో చేసే గంగమ్మ జాతర అంటేనే చాలా రంగరంగ వైభవంగా చేస్తారనమాట. చాలా చాలా ఇష్టం నాకు. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో, అసలు చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట నాకైతే. 2 డేస్ ఉంటుంది, సిరస్ రోజు వస్తుంది, మళ్ళీ మరుసటి రోజు అంతా ఉంటుంది. ఇంకా 3 డేస్ తర్వాత మళ్ళీ అంటే మార్నింగే, 3rd డే మార్నింగే జల్దీకి తీసుకెళ్ళిపోతారనమాట. సో అలా ఇంకా సిరస్ అంతా చూసుకొని ఆ తర్వాత ఇంకా పడుకునేసరికి తెల్లారిపోయిందిలేండి. ఒక 1 అవర్ ఏమో అట్లా నిద్రపోయాను. ఇంకా ఆ తర్వాత లేచేసాను, ఇంట్లో టిఫిన్లు అవి చేయాలి కదా, పనులు ఉన్నాయని చెప్పేసి. అండ్ లేచిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ డైరెక్ట్ నేను కిచెన్లోకి వచ్చేసా. నేను లేవకముందే మా అమ్మ లేచేసి అయితే ఇంకా గిన్నెలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నైట్ కడిగారు, మళ్ళీ కూడా తిన్నవి అవన్నీ ఉంటే ఇంకా అమ్మ షింకులో వేసుకొని కడుగుతూ ఉంది. ఇంకా సౌండ్కి నేను లేచానమాట.
జస్ట్ అట్లా మార్నింగ్ టైంలో 1 అవర్ పడుకున్నానా, ఇంకా ఆ టైంలోనే ఇక్కడ గిన్నెలు తోమే సౌండ్ వస్తూ ఉండింది. సరే ఇంకా అమ్మ ఒకతే చేస్తోందని చెప్పేసి ఇంక నేను కూడా లేచి వచ్చేసాను. నాకైతే భయంకరంగా నిద్రొస్తోంది. అస్సలు కంట్రోల్ చేసుకోవడం అవ్వట్లేదనమాట నిద్రనైతే. అయినా కూడా ఇంకా ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలి కదా టైం టు టైము. అందుకోసం అని చెప్పేసి ఇంకా లేచేసాననమాట. సో అమ్మ అయితే గిన్నెలన్నీ కడుగుతూ ఉంది. నేనైతే నిన్న కడిగి పెట్టినవన్నీ కూడా బోర్లిస్తూ సర్ది పెడుతూ ఉన్నాను. అసలు ఈ మధ్య అంతా నేను దగ్గర దగ్గర ఒక 15, 20 రోజులు అయిపోయిందని, 15 రోజులు కంప్లీట్‌గా అయిపోయింది నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. అస్సలు నాకు ఏమాత్రం నిజంగా ఏమైందో తెలియదు కానీ ఇంట్రెస్టే రావట్లేదనమాట. మళ్ళీ లాంగ్ వీడియోస్ షూట్ చేయడానికైతే ఏదోలా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది నిజంగా. అలవాటు తప్పింది కాబట్టేమో తెలియదు. బట్ నేను టెన్షన్స్ కూడా అలానే పడ్డానులేండి. అసలు ఏంటో ఒకటి పోతే ఒకటని చెప్పేసి నాకు చాలా విసుగొచ్చేసింది కూడాను. బట్ అయినా మనం చాలా స్ట్రాంగ్ కదా! మనం గట్టిగా నిల్చొనేస్తామనమాట ఏదోలాగా. సో, ఇంకా అలా ఇంట్రెస్ట్ ఉండి లేనట్టు ఇంకా వీడియో షూట్ చేశాననమాట. అక్కడక్కడ నేను ర్యాండమ్‌గా షూట్ చేశానే తప్పించి, ఇంకా పర్టిక్యులర్‌గా తీయాలని మాత్రం ప్లాన్ చేసుకొని తీయలేదులేండి. ఎందుకంటే అలవాటు తప్పింది కాబట్టి. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి, ఇంకా కడిగినవన్నీ బోర్లిచ్చేసి, ఇంకా కిచెన్‌లో అంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా టీ పెట్టుకొనొచ్చేసాను. అందరూ నిద్ర లేచేశారనమాట. ఇంక అందరూ నిద్ర లేచేటప్పటికి నేను మా వారిని ముందుగా లేపేసి, ఇంకా కావాల్సిన మటన్, చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా తెప్పిచ్చేసాను. అలాగే ఇంకా వెజిటబుల్స్ కూడా కొన్ని కావాల్సుంటే ఇంక అవన్నీ కూడా తెప్పిచ్చాను. ఇంకా అత్తయ్య వాళ్ళైతే కొత్తిమీర, పుదీనా ఇంకా అవన్నీ ఒలుస్తున్నారు. అమ్మ ఇంకా మసాలాలన్నీ కూడా రెడీ చేసిస్తూ ఉంది. ఇంక టీ పెట్టుకొచ్చాను కదా! ఇంక అందరికీ టీ ఇచ్చేసాను. ఇంక అందరూ టీ తాగుతూ ఉన్నారు. బయట చల్లగా ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఇంట్లోకి ఎవ్వరు రారనమాట. బయటనే కూర్చుంటారనమాట. చల్లగా ఉంటది. చల్లగా గాలొస్తుంటది. ఎండకి, వేడికి దానికి అని చెప్పేసి ఇంకా ఇలా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటూ అక్క అయితే పడుకొనుంది ఇంకా. లేట్‌గా పడుకునింది పాపం. అందుకని చెప్పేసి ఇంకా పడుకొనే ఉండే. బావ, అత్తయ్య, మా వారు, మా అమ్మ మేమంతా కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటాం. పిల్లలు కూడా ఇటుపక్క స్టెప్స్ దగ్గర కూర్చొనున్నారు. సో, అలా ఇంకా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశామనమాట. సో, ఇంకా నాన్ వెజ్ అయితే తెప్పిచ్చేసాను. అన్ని రకాలు తెప్పిచ్చేసాను. ఇంక అవన్నీ కూడా వండాలి. ఇలా అందరితో కలిసిమెలిసి మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఇలా కూర్చొని ఒక చిన్న కప్ ఆఫ్ టీ తాగుతూ, ఇలా అందరితో ఫ్యామిలీతో స్పెండ్ చేసి మాట్లాడుతూ ఉంటే భలే అనిపిస్తది కదా! నాకైతే చాలా ఇష్టము. చాలా ఇష్టం అంటే నాకు అసలు ఇంక ఫ్యామిలీ అంటేనే ఒక పిచ్చుంటది కదా! అలా ఆ టైప్ అనమాట నేను. రిలేటివ్స్‌కి, ఫ్యామిలీస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ నాకు అంటే నేను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం ఉండదనమాట. ఎప్పుడు కూడా నా చుట్టూ ఒక 10 మంది ఉండాలి. నలుగురిలో నేను ఉండాలి. ఆ నలుగురితో నేను కబుర్లు చెప్పుకొని, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేయాలనేది నాకు చాలా చాలా ఇష్టము. బట్ నాకు చాలా తక్కువలేండి. ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలా చాలా తక్కువ. ఎందుకంటే మనము మంచిగా ఉన్నా వాళ్ళు ఏదోలా ఉంటారనమాట. సో, నాకు అట్లా ఫేక్ ఫ్రెండ్‌షిప్‌లంతా నచ్చదు. జెన్యూన్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తే మాత్రం నేను ప్రాణమైనా ఇచ్చేస్తాను. సో, అట్లా నాకు ఫ్రెండ్ సర్కిల్ తక్కువ. బట్ నాకు రిలేటివ్స్‌లో మాత్రం చాలా మంచి నేమ్ ఉంది. ప్లస్ ఇంకోటేమంటే నాకు రిలేటివ్స్ కూడా చాలా మంచి సపోర్ట్ అనమాట. యూట్యూబ్స్ కానీ వీటికంతా కూడాను బాగా ఎంకరేజ్ చేస్తారు. సో, అలా అందరితో నాకు చాలా ఇష్టం. గ్యాదర్ అయినప్పుడు మాత్రం మంచిగా స్పెండ్ చేస్తాను. సో, ఇంకైతే బయట కబుర్లు చెప్పుకుంటూ టీ తాగేసాను. ఇంకా మసాలాలంతా మిక్సీకి పట్టేసుకున్నాం. మా అక్క అయితే ఇక్కడ ఫిష్ ఫ్రై చేయడానికైతే ఇంకా ఫిష్ అనేది క్లీన్ చేస్తుందనమాట. రాగి పిండి, సాల్ట్ అవి వేసి అయితే ఫిష్ క్లీన్ చేస్తోంది. రాగి పిండితోటి ఫిష్‌లు కడిగితే మనకి నీట్‌గా క్లీన్ అవుతాయన్నమాట. సో, అట్లా మా అక్క అయితే ఒక 2, 3 టైమ్స్ అయితే రాగి పిండి వేసి మంచిగా క్లీన్ చేసేస్తూ ఉంది. మీకు తెలుసు కదా మా అక్క ఫిష్ ఫ్రై బాగా చేస్తదని చెప్పేసి. ఇంటి నుంచి ఆ పౌడర్ అయితే తీసుకొచ్చిందనమాట. నాకు ఇష్టమని చెప్పేసి ఫిష్ ఫ్రై అంటే ఇంటి నుంచి పౌడర్ తీసుకొనొచ్చిందనమాట. అంటే ఫిష్ కబాబ్‌కేసేది. సో, అక్క అయితే నేనింకా 2 కిలోస్ చేపలైతే తెప్పిచ్చాను. దాంట్లో 1 కిలో ఫ్రైకి, 1 కిలో పులుసుకని. బట్ మా అక్క ఫ్రై బా తింటారు కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ అంత ఫిష్ పులుసుకి పెట్టేసి మిగతా మొత్తం గూడాను ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఇంకా వాష్ చేస్తూ ఉంది వాటిని. ఇక్కడైతే ఫస్ట్ పెద్ద బ్రాయిలర్ చికెన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు టిఫిన్‌కి చికెన్ చేసేద్దామని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నానికి బిర్యానీ, అలాగే చేపల పులుసు, ఫిష్ ఫ్రై, ఇంకా మటన్ తెచ్చారు. మటన్ కర్రీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. సో, ఫస్ట్ టిఫిన్‌కి చేసేసామంటే ఆకలిగా ఉంటే తినేస్తారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను చేస్తూ ఉన్న అక్కతో మాట్లాడుకుంటూ. అంతా ఇక్కడి వరకు బానే జరిగింది. అండ్ నిజంగా చెప్తున్నా ఆ గంగమ్మే నన్ను కాపాడిందండి ఈరోజు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఇక్కడ చూడాల్సిందే. నిజంగా నేను అసలు దగ్గరే ఉన్నానండి. ఇదేలాగే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దగ్గరనే ఇట్లా ఉండి వంట చేస్తూ ఉన్నా. ఒక సెకండ్‌లో కళ్ళు మూసి తెరిచే లోపల అట్లా తిరిగి వడ ఒకటేసాను ఆయిల్‌లో అంతే. కుక్కర్ పేలింది. దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మూత ఊడిపోలేదనమాట. లోపల
బెల్ట్ మాత్రం కట్ అయిపోయింది. దానివల్ల అటుపక్క గోడకి చిమ్మేసిందనమాట లోపల ఉన్న ఇదంతా కూడాను సాంబారు. నా మీదకి గనుక ఒకవేళ మూత ఊడి పడింటే మాత్రం ఖచ్చితంగా నా ఫేస్ ఈరోజు పనికొచ్చేది కాదనమాట. అంత దారుణమైన పరిస్థితి జరిగింది ఇక్కడ. నాకైతే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తోంది. నాకు చాలా భయం వచ్చేసిందనమాట. అసలు ఇంకా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళంతా పరిగెత్తి వచ్చేసారు లోపలికి. అక్కడ వచ్చిన సౌండ్కి అయితే ప్రాబ్లం ఏంటో తెలియలేదు కానీ బెల్ట్ చూసుకోలేదేమో నేను. చీలిపోయిందండి బెల్ట్ మొత్తం పగిలిపోయి వచ్చేసిందనమాట. ఎట్లో లక్కీగా గోడకి పడింది కాబట్టి సరిపోయింది. మటన్ పెట్టాననమాట. మటన్ అట్లా పెట్టాను, ఒక విజిల్ కూడా రాలేదు. ఓకే, నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదనమాట. అన్ని వంటలు ఆల్మోస్ట్ చేసేసాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా చేపల పులుసు, మటన్ మాత్రం ఉండే. సరే ఇంకా అవి చేద్దాము అని చెప్పేసి ఇంకొక పక్క మటన్కి పెట్టేసి ఒక పక్క గారెలు వేస్తున్నాను అనమాట టిఫిన్కి. ఉద్దిపప్పు పిండి నైట్ చేశాను కదా, అది మిగిలి ఉంటే దాన్ని వడలేసేద్దాం, ఇప్పుడు టిఫిన్కి తింటారు చికెన్లో అద్దుకోనని చెప్పేసి చేస్తున్నా. ఇంకా ఆ లోపలనే ఇలా అయిపోయింది. చెయ్యి ఒక కుడిపక్కున్న చెయ్యికి మొత్తం పడిందనమాట. పర్లే, అది తగ్గింది ఇప్పుడు, మంట అంతా ఏం లేదు, లైట్గా పడింది. బట్ ఇదంతా చూడండి, నిజంగా మా అమ్మగాన లేకపోయింటే నేను అసలు ఇంకా ఏడుస్తూ కూర్చునేదాన్ని. నిజంగానే నాకు అంత ఓపిక కూడా లేదనమాట. హెల్త్ కూడా ఏదోలా ఉంది. కానీ ఈ గందరగోళం చూడండి ఎలా అయిపోయిందో. ఇదిగోండి ఆయిల్లో వడలేస్తూ ఉన్నా. ఒక వడ అట్లా వదిలేనో లేదో ఇంకా ఇంత రాద్ధాంతం జరిగిపోయిందనమాట అక్కడ. ఏం చేయాలి అసలు కాళ్ళు చేతులు ఆడలేదు నాకైతే. నువ్వు చూడగానే చాలా భయమేసేసింది. మొత్తం కిచెన్ మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. పాపం మా అమ్మ అయితే దగ్గర దగ్గర ఒక 1 అవర్ పట్టిందండి మా అమ్మకి ఇదంతా కడిగి నీట్గా అవన్నీ తుడిచి క్లీన్ చేసిందనమాట. పాపం నా బాధ చూడలేక. ఇన్ కేస్ నేను ఒక్కటే ఉన్నప్పుడు ఇలా జరుగుంటే నేను ఇవన్నీ చేసుకోలేక అసలు ఇంకా పిచ్చి పట్టేది నాకైతే. మా అమ్మ అప్పటికి ఇదంతా అలానే వదిలేస్తే మళ్ళీ అంటే అదంతా కూడా డ్రై అయిపోతే క్లీన్ చేయడం కష్టమైపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇదంతా వాటర్ వేసేసి కడిగేద్దామని చెప్పేసి కడిగేసింది. అమ్మ క్లీన్ చేసే లోపల నేను ఇంకా టిఫిన్ అవి రెడీ చేసి ఇస్తున్నాను అనమాట తినడానికి. ఇంట్లో ఇలా నలుగురు ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా జరిగితే చాలా భయమేస్తుంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఏం జరిగినా నా వరకే పోతుంది. నేను మా అక్క కలిసి వంట చేసేటప్పుడు కనుక అలా జరుగుంటే నాకు నిజంగా ఒకవేళ ఏదైనా జరుగుంటే మన ఇంటికి వచ్చి ఇలా అయిందనేది నేను అస్సలు తీసుకోలేను అనమాట. నా వల్ల ఒకరు ఎప్పుడు బాధపడకూడదు, నేను అదే ఆలోచిస్తాను. ఒక సెకండ్ లక్కీగా మన చుట్టూ అంటే కిచెన్లో నేను తప్ప ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉండుంటే పిల్లలు కానీ అక్క వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఉంటే అసలు ఏం జరిగేదని భయమేసింది. మెయిన్గా అమ్మవారే కాపాడారు. అంతేనండి, ఒక్కొక్కసారి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి. దాంతోపాటు ఎంతమంది మనకి చెడు చేయాలని చూసినా ఎన్ని మాటలు మాట్లాడినా కూడాను భరిస్తే తప్పేం లేదు. ఎందుకంటే మన వెనక భగవంతుడు ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు మనకి ఎప్పటికైనా కూడా సపోర్ట్గా అండగానే ఉంటారు. సో కాబట్టి దేనికి కూడా దిగులు పడకుండా ముందుకు వెళ్ళిపోవాలి. నాకైతే చాలా చాలా జరుగుతున్నాయి. బట్ నేను చాలా ధైర్యంగా భగవంతుని నమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. ఓకే, ఈరోజు మనకి బాధలు వస్తున్నాయంటే రేపు ఖచ్చితంగా సుఖాలు కూడా వస్తాయిలే అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతున్నా. అయినా కూడా మనల్ని చూసి ఓర్చని వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటారు. బట్ భగవంతుడు ఉన్నాడు కదా, పర్లేదులేండి అనే ధైర్యంతో వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడైతే ఎన్ని రకాల వంటలు చేశానో చూపిస్తూ ఉన్నాను. బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఇంకా చేపల పులుసు, ఇవన్నీ తలకాయలు తోకలు ఉంటాయి కదా అవన్నీ వేసి పులుసు పెట్టేశాము. అండ్ ఇంకా చేపల పులుసు కూడా కొంచెంగా గ్రేవీ టైప్లో పెట్టేసుకున్నాం. ఇలా చేస్తేనే ఇష్టం అందరికీ. ఇంకా ఉద్దిపప్పు వడలు ఉన్నాయి. అలాగే ఇంక ఇక్కడ చికెన్ షేర్వా అనమాట, అంటే చికెన్ కర్రీ పులుసులాగా చేసేసాను. మార్నింగ్ టిఫిన్కి, దోశకి, అలాగే మధ్యాహ్నంకి కూడా సరిపోయేంత చేసేసాను అనమాట. 2 kg చికెన్ వేసేసి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. మనకి ఒక పూటకి కాకుండా 2-3 పూటలకి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేను రెసిపీ షేర్ చేస్తాను ఎప్పుడైనా. ఇంక ఇది మటన్ అనమాట. 1 kg మటన్ తీసుకొచ్చారు మా వారు. ఇంకా అది కూడా ఇలా చేసేసాను. సంగటికి బాగుంటుంది. అండ్ నాన్న అయితే చికెన్ అవి తినరనమాట, ఈ వేడికి అవ్వదు. సో అందుకోసమనే మటన్ తెప్పించా. మా నాన్న ఎక్కడని మళ్ళీ మీకు కనిపించలేదు డౌట్ రావచ్చు. నాన్న అయితే ఎక్కువ నడవలేరండి, ఇంటి దగ్గరే ఉన్నారు. మేము డైలీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైట్ ఫుడ్ ఇవన్నీ కూడా మేము ఇచ్చి పంపిస్తున్నాం. మా వారైతే తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసి వస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ సంగటికి కూడా పిండి వేసేసాము. ఇంక రెడీ అయిపోతే తినేయడమే. ఇంకా రేపు కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను తిరునాళ్ళ వీడియోతో. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.